ఫ్రెండ్స్ మైసూర్ బజ్జీకి అయితే మనం చక్కగా బౌల్ అయితే తీసేసుకున్నాము. అన్నీ మిక్స్ చేసేద్దామా. ఫస్ట్ మైదా వేద్దాము. అల్లం పీసెస్ అండ్ పచ్చిమిర్చి, సాల్ట్, జీరా, ఆనియన్ పీసెస్ ఇవన్నీ ఇంట్లో కాబట్టి మనం వేసుకుంటున్నాం, బయట అయితే వేరు వాళ్ళు. అలానే పెరుగు, ఇంట్లో నానబెట్టిన పెరుగు చూస్తాం. ఇవన్నీ మొత్తాన్ని మనం మిక్స్ చేసేద్దాము. మనం మిక్స్ చేసి ఇలాగా మనం 5 అవర్స్ లేదంటే 3-4 అవర్స్ చక్కగా మనం పక్కకు పెడదాం. ఫస్ట్ అయితే ఇది మిక్స్ చేద్దాము. ఇందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేద్దాం, లైట్గా సరిపోతుంది. ఫ్రెండ్స్ చక్కగా ఇవన్నీ కలిపేసుకున్నాం. మనం పెరిగేసుకొని మైదా పిండితో కలుపుకున్నాం. మనం కావాలంటే కొంతమంది గోధుమ పిండి కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలా మనం 2-3 అవర్స్ నానబెట్టేద్దాము. కొంచెం డ్రాప్ ఆయిల్ వేసాను, చేసేటప్పుడు మన చేయికి అంటుకోకుండా ఉంటుంది. దీనికి క్యాప్ పెట్టేసి 3 అవర్స్ పెట్టేద్దాం మనం. ఫ్రెండ్స్ చక్కగా మనకి మైసూర్ బజ్జీ చూసినా ఫ్రెండ్స్ చక్కగా 4 అవర్స్ అలా మనకి మైసూర్ బోండా వేయడానికి సిద్ధం చేసాము. మైదా పిండి, పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే జీలకర్ర, కొంచెం సాల్ట్, అలాగే అల్లం పీసెస్ కలిపేసి పెరుగులో చక్కగా నానబెట్టేసాం కదా. అది ఇప్పుడు మనం చక్కగా 3-4 అవర్స్ అయితే మనకి సాఫ్ట్గా వస్తాయి. అందుకని చెప్పి ఇలా నానబెట్టాము. ఇప్పుడైతే చక్కగా మనం బాడీ పెట్టాము, అలాగే ఆయిల్ వేసేసాము కదా. ఇప్పుడు చిన్న చిన్న బాండర్స్ వేసేసుకుందాం మనం. చిన్న చిన్న వేద్దాం, మన ఇంట్లో కాబట్టి పిల్లల గురించి చిన్న వేద్దాము. అదే మనం హోటల్స్ అయితే పెద్ద పెద్ద ఉంటాయి కదా, అలా కాకుండా చిన్న చిన్నవి రౌండ్స్ వేసేద్దాము. ఎలా స్పెషల్ చూపిస్తారు కదా, పెరుగులో నానడం వల్ల అది మొత్తం అన్నీ ఇలా వేసేద్దాము. చూస్తాగా ఫ్రెండ్స్ ఇలా చిట్టి బోండాలు వేసేసుకుందాం, మైసూర్ బోండా. చక్కగా మనకి చిట్టి మైసూర్ బోండా రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా వేయడానికి సరిపోతుంది. చక్కగా మనకు కొంచెం దీంట్లో మనం టమాటా సాస్ లేదంటే అల్లం పచ్చడి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇందులో అల్లం పచ్చడి వేసుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. చూస్తున్నాం కదా, రౌండ్స్ వస్తే చాలా బాగుంటుంది. రెడీ అయిపోయి మనకి మైదా పిండితో మైసూర్ బోండా.